పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్ శాల. కేరళ నర్స్ నిమిషప్రియ ఇష్యూ అందరికీ తెలిసిందే. యమన్ దేశంలో ఆమె చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత అరెస్ట్ అయి ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఆమెను కాపాడాలి, త్వరలోనే ఆమెకు ఉరిశిక్ష పడుతుందని ఆమెను కాపాడేందుకు మన దేశ ప్రజలు కావచ్చు, మన దేశానికి సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, అందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారు. మొత్తానికి తాత్కాలికంగా ఆమె ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడేంటంటే తాజాగా ఆమెకు ఉరిశిక్ష రద్దయిపోయిందని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అసలు ఇందులో నిజమెంత? ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకు అందించేందుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లేశం విశ్వనాథన్ గారు ప్రస్తుతం మనతో ఒమన్ అలాగే సౌదీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి అందుబాటులో ఉన్నారు లైవ్ కాల్లో. ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి విశ్వనాథన్ గారు. నమస్తే అమ్మ నిరుపమ గారు. ఏం జరుగుతుందండి? ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మాకు అంతా మొత్తం సోషల్ మీడియాలో అంతా ఈమె గురించే న్యూస్ వస్తుంది. ఏమనంటే నిమిషప్రియకు ఉరిశిక్షని రద్దు చేసేశారు పూర్తిగా అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. కానీ అందులో నిజమెంత అబద్ధం ఎంతో అర్థం కావట్లేదు. అలాగే అసలు ఇన్ని రోజులు డిలే అవడానికి కూడా కారణం ఏంటో చెప్పగలిగితే మీరు ప్లీజ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సాటా. నేను వృత్తిరీత్యా మరియు ఈ సాటా రీత్యా సౌదీ అరేబియాలో అన్ని సిటీలు తిరుగుతూ ఉంటాను. సో అన్ని సిటీల గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. ప్రస్తుతం నేను ఉన్నది జెజాన్ సిటీ. ఈ జెజాన్ సిటీ అనేది సౌదీ అరేబియాకి యమన్కి బోర్డర్ అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తే యమన్ లో ఎంటర్ అయిపోతాం. అంటే 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ యూఆర్ ఇన్ యమన్ అనమాట. అలాంటి బోర్డర్ సిటీలో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ నిమిషప్రియ కేసు లేట్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఆ కేసులో ఉన్న క్రిటికాలిటీ అనేది ఒక కారణం అయితే, మన మీడియా అనేది మొత్తం బాగా హైప్ చేసింది. దీన్ని హైప్ చేయడంతో అక్కడ యమనీలో ఉన్న ఎవరైతే ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అఫెండ్ అవుతున్నారు బాగా. అంటే అసలు వన్ సైడ్ తీసుకున్నాం మన స్టాండ్. ఇండియన్ మీడియా అంతా వన్ సైడ్ తీసుకుని మనం అంతా కూడా అఫ్ కోర్స్ మన భారతీయులం కాబట్టి మనందరం మన భారతీయ దేశానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తా ఉంటాం. కానీ అక్కడ కేసులో ఆ అమ్మాయి చేసింది మర్డర్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిని కోల్పోయారు కాబట్టి అదేంటది మేము మా ఫ్యామిలీ వ్యక్తిని మేము కోల్పోయాం. ఫ్యామిలీ వ్యక్తిని కోల్పోవడం అది కాకుండా మమ్మల్నే బ్లేమ్ చేస్తూ మొత్తం మీరంతా మీడియా అంతా ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుంది మా మీద, మేము ఏదో తప్పు చేసినట్టు అనేది ఒక అఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళడం వల్లే ఇది లేట్ అవుతుంది తప్పించి లేకపోతే ఈ పాటికి సాల్వ్ అవ్వాల్సిన కేసు ఉంది. ఆమెకి ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేశారని అంటారు. నిజమా? అలాంటి న్యూస్ ఏమన్నా ఉందా? అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్కడా లేదమ్మా. ఇటు యమనీ ప్రభుత్వం నుంచి కానీ మన భారతదేశ ప్రభుత్వం నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు. ఎవరు ఏదైనా పబ్లిసిటీ చేయొచ్చు, బట్ మనకి అఫీషియల్ గా వస్తేనే అది క్లియర్ అనమాట అండి. లేకపోతే స్టిల్ స్టాండ్స్ అనమాట. కాకపోతే పోస్ట్ పోన్ అయితే అయింది. దాని వెనకాల చాలా మంది కృషి ఉంది. మనందరూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. ప్రజెంట్ అయితే ఏమి అఫీషియల్ గా ఉరిశిక్ష రద్దు అయినట్టు అయితే ఏం లేదు, అంతే కదండి? లేదండి, లేదు అఫీషియల్ గా రద్దయినట్టు ఏం లేదండి. ఇంకెంతకాలం పట్టొచ్చండి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అది మన చేతుల్లో లేదమ్మా. అది మన చేతుల్లో ఎలా ఉంటది? మనం జస్ట్ వీఆర్ ఓన్లీ వాచింగ్ అండ్ వీఆర్ ఓన్లీ ప్రేయింగ్ అంతే తప్పించి మనం ఇంత కాలం అనేది మనం చెప్పలేం. అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ గా మీ తరపు నుంచి కూడా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఇది పూర్తిగా యమనీ ప్రభుత్వం అండర్లో ఉంటుంది ఇది. అలాగే భారతదేశ ప్రభుత్వం అంతే తప్పించి పొరుగు దేశం మనం అంటే ఒక అసోసియేషన్ గా మనం తనకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం తప్పించి అఫీషియల్ గా కేసులు ఇన్వాల్వ్ అవడానికి ఏ అసోసియేషన్ కూడా ఎటువంటి అధికారం ఉండదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈ సౌదీ అరేబియాలో ఏ అసోసియేషన్ కూడా రికగ్నైజ్ అసోసియేషన్ కాదు. సో మనం అందరూ కూడా కమ్యూనిటీ బేస్డ్ మనం రన్ చేసుకుంటాం. కానీ విజన్ 2030లో భాగంగా ఒక లిబరల్ గా వదిలేసారు తప్పించి అఫీషియల్ గా రికగ్నైజేషన్ అయితే సౌదీ అరేబియాలో ఏ అసోసియేషన్ ఉండదమ్మా. అంటే తెలుగు వాళ్ళగా ఏమన్నా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది నా ఉద్దేశం. అమ్మాయి యాక్చువల్ గా కేరళకి సంబంధించింది. కేరళ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కేరళ అయినప్పటికీ భారతీయురాలు కాబట్టి అన్ని అసోసియేషన్లు మన తెలుగే కాదు అన్ని అసోసియేషన్లు కూడా ఆ అమ్మాయి త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దానికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఏ రాష్ట్రం అయినా మన ఇండియనే కదా, మనం అందరం అట్లే ఫీల్ అవుతాం. మన భారతీయులు ఒకసారి దేశం నుంచి బయటకు వస్తే భారతీయులు మన పాస్పోర్ట్ భారతీయులు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటది. మనకి కేరళ పాస్పోర్ట్ ఆంధ్ర పాస్పోర్ట్లు ఉండవు మన దగ్గర. సో వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్
కంట్రీ, వీఆర్ ఓన్లీ ఇండియన్ అమ్మ. కాబట్టి వీ సపోర్ట్ నిమిష ప్రియ. అండ్ మనం త్వరగా బయటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అసలు మన దేశానికి అంటే మీరు ఇండియనే కాబట్టి మన దేశానికి అక్కడకు చట్టాల్లోనూ శిక్షల్లోనూ చాలా తేడా ఉంటుంది అని చెప్తూ ఉంటారండి. సో అసలు జనరల్గా ఎలాంటి శిక్షలు అక్కడ అమలు అవుతుంటాయి? ఏ శిక్షకి అంటే వాళ్ళు కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, చెవికి చెవి అట్లా ఆ టైపులో ఉంటాయి. చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, అది నిజమా? తర్వాత ఓపెన్గా కూడా శిక్షిస్తూ ఉంటారు, అందరూ చూసే రకంగానే అక్కడ శిక్షలు అమలు చేస్తుంటారు అని చెప్తుంటారు. నిజమా? ఎప్పుడన్నా మీరు అలాంటివి చూసారా అక్కడ? యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇస్లామీయ దేశాలు, అంటే మతపరంగా షరియా చట్టాలని ఫాలో అవుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా షరియా చట్టాల్లో కొంచెం అటువంటి శిక్షలే ఉంటాయి. బట్ లాస్ట్ నేను వచ్చి 2015లో వచ్చాను సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో వచ్చిన తర్వాత అటువంటి 10 years అయిపోయింది. 10 years ఉన్నాను నేను. ఈ 10 years లో అటువంటి శిక్షలు నేను ఎక్కడ చూడలేదు. అంటే సౌదీలోనే కాదు, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఒక లిబరలైజేషన్, ఆ చట్టాలు అలాగే ఉన్నాయి కానీ ఆ చట్టాల అమలులో ఒక లిబరలైజేషన్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అంటే ఒక నవీన యుగం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి చట్టాలు అయితే ఉన్నాయి ఆ విధంగానే వాళ్ళు మూవ్ అవుతున్నారు తప్పించి ఈ ఖచ్చితంగా షరియా చట్టాలని అయితే మాత్రం అమలు చేయట్లేదు. లిబరలైజేషన్ అయితే చాలా వరకు జరిగింది. ఇంకా లిబరలైజేషన్ లో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు డెఫినెట్ గా. నేనైతే ఇక్కడ సౌదీ అరేబియాలో అలా భయపెడతారు. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కడున్నారా అంటే నేను దుబాయ్ అంటాడు చెప్ప, సౌదీ అరేబియాలో ఉన్నా సరే సౌదీ అరేబియా అని చెప్పడు. అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే దుబాయ్ అంటాడు. దుబాయ్ అనే పదాన్ని వాడతారు తప్ప యాక్చువల్ గా ఉన్న కంట్రీ పేరు చెప్పరు వాళ్ళు. బట్ సౌదీ అరేబియా అనేది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్న అత్యధికంగా భారతీయులు ఉన్న 3వ దేశం. ఫస్ట్ యుఎస్, తర్వాత మన యుఏఈ దుబాయ్, తర్వాత సౌదీ అరేబియానే 3rd ప్లేస్. అండ్ విస్తీర్ణం దృష్ట్యా చూసినా, పాపులేషన్ దృష్ట్యా చూసినా బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. గల్ఫ్ కంట్రీస్ లో చాలా పెద్ద దేశం ఇది. అంటే గల్ఫ్ దేశాలకి పెద్ద అన్నమాట సౌదీ అరేబియా. అదే. సో మనకి అక్కడికి శిక్షలు అయితే చాలా తేడా ఉంటది. ఇది కరెక్టే కదండి? చాలా తేడా ఉంటది. అవును, చాలా తేడా ఉంటది. కొంచెం ఫాస్ట్ గా కూడా అమలు చేస్తారు ఇక్కడ శిక్షలు. మనలాగా మన చట్టాలు చాలా లేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ గానే ఉంటది. బట్ ఏంటంటే లిబరలైజేషన్ అయితే మాత్రం జరుగుతుంది. క్రైమ్ రేట్ పరంగా చూస్తేనండి మనకి అక్కడికి క్రైమ్ రేటు అంటే ఇక్కడ ఉన్న ఆ శిక్షల దృష్ట్యా క్రైమ్ చాలా తక్కువగానే ఉంటది. అంటే కొంచెం సేఫ్ గానే ఉంటది. ప్రాబ్లం అయితే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తారమ్మా ఈ దేశంలో. లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తారు. చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది అది అలా. మనకి ఇక్కడ బాగా దొంగతనాలు, మర్డర్స్, రేప్స్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మన దేశంలో. అక్కడ అవి ఇక్కడతో కంపేర్ చేసి తక్కువ ఉంటాయి అక్కడ అని విన్నానండి, నిజమేనా? తక్కువ ఎక్కువ అనేది మనం ఏదైనా కంపారిజన్ చేసినప్పుడు యాపిల్ టు యాపిల్ లేకపోతే ఆరెంజ్ టు ఆరెంజ్ అంటారు కదా, అలాగా మన దేశం యొక్క పాపులేషన్ 1.5 బిలియన్, హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కరెక్ట్. మన పాపులేషన్ కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ ఏం కనిపించదు మనకి. బట్ ఏంటంటే మనం భారతదేశానికి ఏదో ఖతార్, కువైట్ ఒక చిన్న దేశానికి కంపేర్ చేయడం అనేది అది. సో అలా ఏం లేదు. మన భారతదేశం కూడా ప్రపంచంలో అత్యంత సేఫ్ మంచి దేశం మనది. మన భారతదేశం ఫ్రీ మీడియా. అవును, ఏదైనా సరే వెంటనే టెలికాస్ట్ అవుతుంది. కానీ చాలా దేశాల్లో ఆ మీడియా మీద చాలా కంట్రోల్ ఉంటది. ఆ కంట్రోల్ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవడం, ఆంక్షల వల్ల ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవడం వల్ల మనం అనుకుంటాం ఏమీ లేదనుకుంటాం. కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. చాలా మంచి దేశం మంది, మనకు తెలుస్తుంది కదా. మేము ఒకసారి దేశం బయట వస్తేనే దేశం విలువ తెలుస్తుంది. అమ్మ దగ్గర నుంచి అమ్మ నుంచి దూరంగా వెళ్తేనే అమ్మ సంగతి తెలుస్తుంది అన్నట్టు, అమ్మ విలువ తెలుస్తుంది అన్నట్టు మన భారతదేశం, భారత మాత ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి దేశం అమ్మ మంది. అలా కంపేర్ చేయాల్సిన పని లేదు మనం. కాకపోతే ఏంటంటే శిక్షల పరంగా చూసినప్పుడు కఠినంగా ఉంటాయి కాబట్టి కొంచెం క్రైమ్ రేట్ అనేది ఆ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారేమో. ఉంటారు. అంటే ముఖ్యంగా మనం బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్స్ ఇక్కడ, మైగ్రెంట్స్. సో మనకి ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో మీకున్నంత ఫ్రీడమ్ మీరు పొరుగురు వెళ్తే ఉండదు. అలాంటిది రాష్ట్రం కాదు, దేశం దాటి బయటకు వచ్చాం. అది కూడా వేరే వేరే చట్టాల్లో ఉన్న దేశానికి వచ్చాం మనం. డెఫినెట్ గా మన జాగ్రత్తలు మనం ఉంటాం. ఆ ఫీర్ అయితే మనకు ఉంటది. ఆ ఫీర్ వల్లే క్రైమ్ రేట్ కొంచెం తగ్గుతుంది.
ఫియర్ అదే. అంటే లోకల్ వాళ్ళు మన మీద ఏమన్నా అట్లా చేయటం కానీ అంటే ఆ, వాళ్ళ అది ఆధిపత్యానికి అది ఆధిపత్యం చూపించేదానికి. ఆధిపత్యం అనేది లోకల్ నాన్ లోకల్ ఆధిపత్యం అనేది ప్రపంచంలో ఎవరో తీయలేని సబ్జెక్ట్ అది. ఎక్కడికి అది వెళ్ళినా లోకల్ నిజమేలేండి. నాన్ లోకల్ ఎక్కడికి ఉంటది. వెళ్ళినా ఉంటారు ఇప్పుడు లోకల్ చూడండి మన నాన్ లోకల్. మన మన ట్రంప్ ఏమంటున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అవును. అగైన్ అంటున్నాడు. అవును. లోకల్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి అంటున్నాడు. అలాగే ప్రతి దేశం చేస్తుందండి. మన మన భారత ప్రభుత్వం కూడా 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జాతీయవాదాన్ని చాలా విస్తృత స్థాయిలో అవును. ముందుకు తీసుకెళ్లాడు ఆయన. అవును. సో అప్పుడు అది చాలా మంది అఫెండ్ గా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఎలాగంటే ప్రతి దేశం అది ఫాలో అవుతుంది ఇప్పుడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ ఎందుకు అంటున్నాడు అంటే నేషనలిజం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ లో కూడా లోకలైజేషన్ అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది. ఏ కంట్రీ అయినా సరే, ఖతరైజేషన్ లేకపోతే సౌదైజేషన్, ఇలా ఓమనైజేషన్, ఏ కంట్రీ అయినా సరే లోకల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అమ్మా. ఎందుకంటే అంతే, మన అంతే. సొంత బిడ్డలను మనం చూసుకున్న తర్వాతే మనం పొరుగింటోడికి సహాయపడాలి. కరెక్ట్. సో ఈ జాతీయవాదం అనేది అది కంటిన్యూ అయ్యింది, పెరుగుతుందే తప్ప అదేం తగ్గదండి. అది ఫైనల్ అల్టిమేట్ అది మనకి. రైట్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఒకవేళ నిమిషప్రియ విషయంలో గనక ఏదైనా డెసిషన్ వచ్చింది కోర్టు నుంచి అఫీషియల్గా అంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి. Definitely అమ్మా, అప్పుడు definitely. ఉన్నాయి, అప్పుడు ఏముందో అప్డేట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.